ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార నిమిత్తం పెనంలూరు ప్రాంతంలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ బోడే ప్రసాద్ గారు, అదేవిధంగా క్రాంతి గారు, ఉషా గారు, అదేవిధంగా సుచర్తి గారు, గాంధీ గారు, వీళ్ళందరి యొక్క నాయకత్వంలో అక్కడున్న యోగా వాకర్స్ అసోసియేషను, అదేవిధంగా ఇక్కడి పడమట స్టేడియం చెన్నుపాటు రామకోటయ్య గారి స్టేడియంలో ఉన్నటువంటి ఇక్కడ ప్లేయర్స్ని, వాలీబాల్ ప్లేయర్స్ని, యోగా ఇట్లా అందరినీ కలవటం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైనటువంటి ఆత్మీయతతో కూడినటువంటి ఆదరణ, మంచి ప్రభుత్వానికి, ప్రగతికి ఓటేస్తామని చెప్పి వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం, ప్రభుత్వాన్ని మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఒక మంచి ప్రభుత్వాన్ని, మేము గెలిపించుకున్న ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి ఈ రోజున ఎవరైతే పట్టభద్రులుగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు చెప్పే అంశం. మరి ముఖ్యంగా ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు కానీ, అదేవిధంగా పెనంలూరులో బోడే ప్రసాద్ గారు కానీ, వీళ్ళిద్దరి నాయకత్వంలో ఓటర్ల నమోదు విషయంలో కానీ, సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి నమోదు కానీ, ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ కానీ, ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటర్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్తో పాటు మెసేజ్లు పంపించడం, మెసేజ్లతో పాటు ఓటు ఎట్లా వేయాలి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎదుట ప్రథమ ప్రాధాన్యత కూడినటువంటి 1 అనే అంకె వేయాలని చెప్పి కూడా విస్తృతమైనటువంటి ప్రచారం ఇంటింటికి జరపడం అనేది చాలా విశేషం. ఈ రకమైనటువంటి కార్యక్రమంలో రేపు 27వ తారీఖు, ఈ నెల 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో అందరూ కూడా ప్రథమ ప్రాధాన్యత 1 అనే అంకె వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపించవలసిందిగా కోరుతున్నారు కార్యకర్తలందరూ కూడా. వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.